బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. కవిత లేఖతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాళేశ్వరం నోటీసులపైన చర్చించే ఛాన్స్ ఉంది. కవిత లేఖ ఎపిసోడ్ తర్వాత తొలిసారి కేసీఆర్ ని కలిశారు కేటీఆర్. కవిత బీఆర్ఎస్ ను వీడుతారనే ప్రచారం ఇరువురి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తాను అంతర్గతంగా రాసిన లేఖ లీక్ అయిందంటూ కవిత ఇటీవల ఆరోపించారు. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ అంతర్గత వ్యవహారాలు అంతర్గతంగానే చర్చించ బాగుంటుందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సుమా, కాసేపటి క్రితం ఎల్లవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో భేటీ అయ్యారు. మనం చూస్తున్నాం కవిత కేసీఆర్ కు లేఖ రాయడం, ఆ లేఖ బహిర్గతం కావడం, కవిత బీఆర్ఎస్ పైన కావచ్చు కేసీఆర్ వ్యక్తిగత అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం కవిత తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాశారు. సిల్వర్ జూబ్లీ సభపై తన అభిప్రాయాలు చెప్పారు. దాంతో పాటు ఆ లేఖపై స్పందించిన కవిత బీఆర్ఎస్ లో కోట్లున్నారని, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పి వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందన్న సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీలో కలకలం రేగుతుంది. ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ ను మొట్టమొదటిసారి కలిశారు. ఈ కవిత అంశంపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కవిత పార్టీని వీడతారని, ఆమె కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇటువంటి సమయంలో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపైనే కేటీఆర్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దాంతో పాటు కాళేశ్వరం కమిషన్ కూడా కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 5వ తారీఖు కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నోటీసులో పేర్కొన్న పరిస్థితి. కాబట్టి ఇటువంటి అంశాలపై ఎట్లా ముందుకెళ్లాలి, ముఖ్యంగా కవిత ఎపిసోడ్ ను ఏ విధంగా దీని నుంచి బయటపడాలి, ఇబ్బందికరంగా పార్టీకి మారుతున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపైనే కేసీఆర్ తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.